మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మోనార్కుల్లా వ్యవహరించిన నేతలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవర్లో ఉన్నప్పుడు సొంత జిల్లాల్లో సామంతరాజుల్లా వ్యవహరించిన నేతలు ఇప్పుడు పార్టీని పట్టించుకోకపోవడానికి కారణమేంటి? అప్పట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో హడావిడి చేసిన నేతలు ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నారు? ప్రజా సమస్యలపై పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడుతున్నారా? బీఆర్ఎస్ మాజీ మంత్రుల తీరుపై అధినాయకత్వం అసంతృప్తిగా ఉందా? అలాంటి వారిపై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందా? పదవులు అనుభవించి అంతో ఇంతో సంపాదించుకుని వెనకేసుకున్న తర్వాత పార్టీకి మొహం చాటేయడమేంటన్న కార్యకర్తల ప్రశ్నలకు మాజీలు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదా? బీఆర్ఎస్ మాజీ మంత్రుల మౌన వ్రతంపై ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ను కష్టకాలం వెంటాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన నేతలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన నేతలు ఇప్పుడు ప్రజలతో పాటు కేడర్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీని అంతగా పట్టించుకోవటం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి సుప్రీంగా వ్యవహరించేవారు. అలాంటి వారు ఇప్పుడు మౌనం పాటించడం కేడర్ కు సమస్యగా మారుతోంది. జిల్లాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వైపు తొంగి చూడకపోవటం విమర్శలకు తావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ సంపాదించుకుని ఇప్పుడు పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుకు వెనకాడుతున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ మంత్రులు పద్మారావు, మల్లారెడ్డి ఎప్పుడో ఒకసారి తెలంగాణ భవన్ కు వచ్చి పోతున్నారు. పార్టీ కార్యక్రమాలను అంత సీరియస్ గా నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సైలెంట్ మోడ్ లో ఉన్నారు. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. లక్ష్మారెడ్డి యాక్టివ్ గా లేరు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోగా కేడర్ కు అందుబాటులో ఉండటం లేదు. హైదరాబాద్ లో వ్యాపారాలకే పువ్వాడ అజయ్ పరిమితమయ్యారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. మరోవైపు యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవని, అందుకే సైలెంట్ గా ఉంటే సరిపోతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న మౌనవ్రతం పాటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ప్రజా సమస్యలపై స్పందించడంలో వెనుకబడ్డారన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నింటిలో క్రియాశీలకంగా ఉండేవారు. ఈ మధ్య పార్టీ కార్యక్రమాలను సరిగా నిర్వహించడం లేదని ప్రశాంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం జిల్లాలో పర్యటనలు చేయటం లేదు. అలాగే పార్టీ కేడర్ అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో మంత్రులుగా చేసిన జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కేసీఆర్, కేటీఆర్ తర్వాత జగదీష్ రెడ్డి పార్టీలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి మాటే చలామణి అయ్యేది. పార్టీ నాయకత్వం కూడా ఈ నేతకు ప్రాధాన్యత ఇచ్చింది. అయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా సంగతి పక్కన పెడితే సొంత నియోజకవర్గం సూర్యాపేటలోనే జగదీష్ రెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లాను వదిలి జగదీష్ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించకుండా సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలను చూసుకుంటున్నారు.
మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదు. మాజీ మంత్రుల తీరు పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కారు పార్టీ నేతలు మ్యూట్ మోడ్లోకి వెళ్లటంపై కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి వారి విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.